ఇదొక రియల్ స్టోరీ. 5 మంది స్నేహితుల మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన కథ. వీడిని చూసారా? వీడి పేరు నందు. వీడికి చాటింగ్ తప్ప వేరే లోకమే లేదు. ఈ టాటూ ఆనంద్ గారిని చూసారా? టాటూ వేయించుకుంటే అమ్మాయిలు పడతారనేది వీడి భ్రమ. ఈడో పెద్ద చదవరి. ఈడు ఎంత చదివినా మైండ్కి ఎక్కదు. ఈడే కార్తీక్. ఇదిగో మన విజ్జి. దీనికి సెల్ఫీలు అంటే యమా పిచ్చి. ఫేస్బుక్లో అప్లోడ్ చేసి లైక్స్ కోసం వెయిట్ చేస్తుంటది. ఈమె శిరీష. తిండి లేకుండా ఉంటదేమో కానీ మేకప్ లేకుండా బతకలేదు. ఏమీ రావట్లేదు. టాటూ వేయించుకుంటే అమ్మాయిలు పడతారని ఎవరో చెప్తే అప్పు చేసి మరీ వేయించుకున్నాం, కానీ ఒక్కరు కూడా పల్లె. సరే చూద్దాం, దేనికన్నా ట్రై చేద్దాం. ఆపే నీ మేకప్. దాని బదులు సున్నం పూసుకోయే, ఇంకొంచెం తెల్లగా కనిపిస్తావు. అవునే శిరీష, మీ నాన్న బ్యాంక్ లోన్ క్లియర్ చేశాడా? ఏం లోను? అదే నీ మేకప్ కిట్లకి శాలరీ సరిపోక లోన్ తీసుకున్నారంట కదా, అది. అదా, నువ్వెన్ని సెల్ఫీలు తీసుకున్నావో అంత క్లియర్ చేశారు. హాయ్ బేబీ. ఆపండ్రా మీ డిస్టర్బెన్స్. ఇక్కడ డెఫినేషన్ వస్తుంది, డిస్టర్బ్ చేద్దండి. ఏంటి వచ్చేది? నీ ముక్కులో నుంచి రసం. అబ్బా, మీరు చెప్పేది విని విని నాకు వస్తున్న చెవులో రక్తం. ఛా, హాఫ్ అన్ అవర్ అయింది, ఒక్క రిప్లై కూడా రావట్లేదు. చెప్పు. నాకు కూడా హాఫ్ అన్ అవర్ అయింది ఫోటో పెట్టి, ఒక్క లైక్ కూడా రాలేదు. సరే, అర్ధగంట నుంచి మేకప్ వేసుకుంటున్నా, అస్సలు పడటం లేదు. అవునా? నీకు విషయం తెలుసా? నా చేతి మీద టాటూ ఉంది తెలుసా? దానమ్మ, ఇది కూడా దుబ్బింది. ఈ అమ్మాయి కూడా కట్టరా. ఏం చేద్దాం రా? ఏదో ఒకటి చేయాలా. అవును. అరే చెప్పండి, ఏం చేద్దాం? నువ్వే చెప్పు, వాడిని అడుగు. ఏం చేయాలా? ఏం చేద్దాం? చచ్చిపోండ్రా, నాకెందుకు అడుగుతారు? హే, అవును, గుడ్ ఐడియా. గుడ్ ఐడియా. ఏయ్, నువ్వు వస్తావా? నేను ఫోన్ ట్రై చేస్తా. నువ్వు ఏంటి? నాకు డెఫినేషన్ వస్తుంది, నేను ఎందుకు చచ్చిపోవాలి? చెప్పు. డెఫినేషన్ చెప్పు. చెప్తాను, దాంట్లో ఏముంది? చెప్పురా, డెఫినేషన్ చెప్పురా. హే, నేను చెప్తానా కదరా? చెప్పురా. ద ఆర్టీరియర్ సప్లై ఆఫ్ ద arterial supply which can be do. నువ్వు బ్రతికి వేస్ట్ రా. ఆఫ్టర్ ఆల్ నీకు ఇంత చిన్న డెఫినేషన్ రాలేదు. ఒక్కసారి విను. నువ్వు బ్రతికి వేస్ట్. నువ్వు మాతో చేస్తావా లేదా? ఒక్క మాట. రేయ్, చెప్పండి రా వాడికి. రారా, సూసైడ్ చేసుకుందాం రారా. ఇక్కడ చూడు, తను నేను నలుగురు చనిపోతున్నా, ఇంకొకరు వస్తే 5 మంది బాగుంటుంది. అయ్యో,
నువ్వు వస్తావా రావా? సూసైడ్ సూసైడ్ Come on. లంచ్ పిలుస్తున్నట్టు పిలుస్తున్నావు. సూసైడ్ 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 రారా, రా. సూసైడ్. రారా. పదాం పదండి. ఇంకేం చూస్తున్నారు? సర్చ్. ఏం సెర్చ్ చేయాలి? చచ్చిపోయాక ఏమన్నా తెచ్చుకోండి అమ్మా. ఇదొద్దు, 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 ఇది కూడా వద్దు. ఏంట్రా అయిపోయిందా? లేదురా. ఏంట్రా అది? ఊరేసుకోవడానికి. అది ఏంటి? తాడా? అదా ఊరేసుకోవడానికా? అదెందుకురా? దీన్ని తీసుకొని చావు. ఏంటి సెకలా? మరి కాక దీంతో ఎవరైనా పోనీ దీంతో ఊరేసుకుంటారా? చేసుకోరా. ఇది కూడా నా ఫేవరెట్, దీంతో వేసుకుంటా. ఏంట్రా డ్రైవర్ తీసుకుని వెళ్తున్నావు? ఇది నా ఫేవరెట్ డ్రైవర్ రా, దీంతో చచ్చిపోవాలని తీసుకుపోతున్నా. ఏం వే ఇప్పుడు కూడా సెల్ఫీనా? కనీసం రేపన్నా లైక్స్ వస్తాయేమో అని ఈ ఫోటోకి. అవును, నువ్వెందుకు మేకప్ వేసుకుంటున్నావు? పేపర్లో అందం కనపడొద్దు. ఒక్క రిప్లై కూడా రావట్లేదు. నీ ఎంకమ్మ ఫోన్ ఎత్తే చెత్తటేటు. మనమందరం ఒక సెల్ఫీ తీసుకుందామా? సెల్ఫీ ప్లీజ్. స్మైల్. రెడీ? 1 2 3. గో. అందరు చచ్చిపోయినారా? అరే ఇదేంటి, ఎవరు చచ్చిపోలేదు? ఏంటి నువ్వు? హే, చనిపోలేదా? ఏంట్రా మీరు? ఏంట్రా మీరు? ఏంట్రా? నన్ను చంపేద్దాం అనుకున్నారు ఎవరు కదా? చనిపోలేదు. నువ్వు నన్ను చంపుదాం అనుకున్నావు నేను కదరా? హీరోయిన్ అవుతాను నేనెందుకు అనుకుంటూ సావరా? లేక నాకు నన్ను ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికితే నన్ను చంపేయాలనుకున్నావు చంపేద్దాం అనుకున్నావరా నువ్వు? ఏంటి కొడతావు? ఏంట్రా నన్ను చంపేసి నా ఆస్తి అంతా కొట్టేసి నా లవర్తో ఎంజాయ్ చేద్దాం అనుకున్నావరా? అరే నీకేముందిరా ఆస్తి? కోటిలోకి ఉన్న జాకెట్ రాయడు తప్ప. దాంతో కూడా ఎంజాయ్ చేద్దాం అనుకున్నావా? చెప్పు. అసలు ఏం జరిగిందంటే వచ్చేసింది, ఇంకా నేనెందుకు చావాలి? ఓ ఇన్ని లైక్స్ వచ్చాయా? ఇక నేను ఎందుకు చావాలి? నేను దిగిపోతా. అయ్యో అందంగానే ఉన్నానే, నేను చనిపోను. రిప్లై వచ్చింది. ఎస్. ఈ టైంలో ఎవడురా ఫోన్? ఏ నా లవరు? ఏంటి మెసేజ్ సౌండ్ వస్తుంది? ఎవరో చదువుతున్నారే. అసలే నేనంటే కార్తీక్ గానికి కూడదు. నేను చావలేదని తెలిస్తే దయ్యమే నన్ను కూడా చంపుతాడేమో. ఈ దెయ్యాలు ఈ సెల్ఫీ ఎక్కడున్నారో పిచ్చిది ఏమో. దయ్యం చంపేస్తుంది. ఈ టైంలో దీని ఫోన్ ఒకటి. ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదురా. అవును సారీ రా, సారీ సారీ రా. కార్తీక్. సారీ శిరీష. సారీ. సారీ. ఏ ఆకలైతుందిరా. పదరా బీర్లు బిర్యానీలు తెచ్చుకుందాం. చూసారా ఇప్పుడు యూత్ ఎలా ఉందో? చనిపోవాలని బతకాలని 2 డెసిషన్స్ ఎలా మార్చుకున్నారో. చనిపోవాలి అని అనుకున్నప్పుడు ఒక్కసారి వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని గురించి ఆలోచిస్తే ఇలాంటి సూసైడ్లు ఇంకా ఎవరు చేసుకోరు. ఇట్లు మీ కార్తీక్.